పేరు బౌమిలి నాగకృష్ణం, జిల్లా ఎన్టీసీ ప్రధాన కార్యదర్శి విశాఖపట్నం. మరి ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతూ ఉంది. కార్మికులు, కర్షకులందరూ కూడా భారతదేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా, అదేవిధంగా కార్మికులకు వ్యతిరేకంగా మేనేజ్మెంట్కి అనుకూలంగా 4 కార్మికుల కోడ్లు తీసుకొచ్చి కార్మికులకు అన్యాయం చేయాలని తలపెడుతుంది. యాజమాన్యానికి అనుకూలంగా ఇవాళ బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలన్నింటిలో కూడా గ్రీన్ కార్పెట్ పరుస్తూ కార్మికులకు అన్యాయంగా చేయాలని తలపెడుతుంది. దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కూడా సమ్మె జరుపుతున్నాం. ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే వ్యవసాయకంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతేనే ఆ దేశం అభివృద్ధి చెందుతుంది. కానీ ఈవేళ పాలకులు, బీజేపీ ప్రభుత్వం ఇక వ్యవసాయాన్ని పక్కన పెడుతుంది, కార్మికుల్ని పక్కన పెట్టి యాజమాన్యానికి అనుకూలంగా ఈవేళ కార్మికులు బానిసలు చేయాలనే తపనతో ఈవేళ బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. అధికారంలో రాకముందు అధికారంలోకి వస్తే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మాయ మాటలు, మోసపూరితమైన మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క కర్మాగారంలోనూ తీసేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తూ కార్పొరేట్ సంస్థలకి కారు చౌకగా అమ్ముతూ ఉంది. దానికి ఉదాహరణగా విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్నే కారు చౌకగా అమ్మాలని ప్రయత్నం చేస్తూ ఉంది. మరి ఇక్కడ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడుతాం, కార్మికులకు అందరికీ అండగా ఉంటామని ఇక్కడ తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ చెప్పారు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని అన్యాయంగా తొలగిస్తున్న ఇక్కడ పాలకులు ఏమీ మాట్లాడలేని పరిస్థితి. అదేవిధంగా పర్మనెంట్ కార్మికులు కూడా బీఆర్ఎస్ పేరు మీద 2,000 మందిని కూడా తగ్గించి వస్తున్నారు. ఏ కర్మాగారమైనా పెడితే కార్మికులకి ఉపాధి దొరుకుతుంది, ప్రజలకు ఉపాధి దొరుకుతుంది అని ఆశతో ఉంటారు. కానీ ఉన్న కర్మాగారంలో అందరినీ కార్మికులు తీసేస్తుంటే పాలకులందరూ కూడా దాన్ని ఏదో చంకలు గుద్దుకొని ఏదో మేము కంపెనీలు కాపాడుతామని చెబుతున్నారు తప్ప మోసపూర్తిగా కార్మికులకు ఉద్యోగ అవకాశాలు లేకుండా చేస్తున్నారు. ఇవాళ 8 గంటల పని దినాన్ని 10 గంటలు చేయాలని తపనతో పెడుతున్నారు. కార్మికులకి, కాంట్రాక్ట్ కార్మికులు ఈఎస్ఐ, పిఎఫ్ కానీ ఫైనల్ సెటిల్మెంట్ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ చట్టాలు వచ్చినట్లయితే కార్మికులకి ఈఎస్ఐ కానీ, పిఎఫ్ కానీ, ఫైనల్ సెటిల్మెంట్ కానీ ఉండదు. ఇప్పుడు టర్మ్ ఉద్యోగాలు కల్పిస్తున్నారు, పర్మనెంట్ ఉద్యోగాలు లేకుండా చేస్తున్నారు. ఇవన్నిటి మీద భారతదేశం మొత్తం మీద 12 జాతీయ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, రాష్ట్రాల్లో ఉన్న లోకల్ యూనియన్స్ అన్నీ కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి. ఈ సమ్మెలో డైరెక్ట్గా కొంతమంది డిఫెన్స్ లాంటి వాళ్ళు అయితే డిఫెన్స్ వాళ్ళు గేట్ల ద్వారా ధర్నాలు చేయడం, లోపలికి వెళ్ళి భోజనాలు నిరాకరించడం, ఈ విధంగా కూడా నిరసన తెలియజేస్తున్నారు. రైల్వే వాళ్ళందరూ కూడా ధర్నాలు చేస్తున్నారు. ఇదే విధంగా అనేక రకాలుగా కార్మికులందరూ కూడా అనేక రూపాల్లో నిరసన తెలియజేస్తూ ఈ భారత ప్రభుత్వానికి హెచ్చరిక చేయాలని తలపెడుతున్నారు. దీనికి ప్రజలు కూడా సహాయ సహకారాలు అందించి ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని అరికట్టడానికి, దాన్ని ఆపడానికి అందరూ సహకారం చేయవలసిందిగా మీడియా ద్వారా కూడా కోరుతూ ఉన్నాం. నా పేరు ఎస్ తాతబాబు, ఐఎన్టీసీ జనరల్ సెక్రటరీ. ఎస్పెషల్ ప్రైవేట్ కార్మికులకు చూస్తున్నాం కాబట్టి ప్రస్తుతంగా ఉదయాన్నే 5 గంటల నుంచి కూడా చక్కగా చేస్తున్నాం. ప్రైవేట్ కార్మికుల గురించి ఎంతో తీసిపడి ఎంత సులకంగా చూస్తుందంటే ఎస్పెషల్ యాజమాన్యం కూడా అంత సులకంగా చూస్తున్నారు. 300, 400 పిఎఫ్ ఉండకూడదు, ఈఎస్ఐ ఉండకూడదు, అలాగే మినిమేజ్ ఉండకూడదు, అలాగే ఏంటంటే ఫైనల్ సెటిల్మెంట్ ఉండకూడదని ఈరోజు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. ఎందుకు ప్రవర్తిస్తున్నారంటే అంత దారుణంగా ఈరోజు స్టీల్ ప్లాంట్ని 4,000 మందిని కుటుంబాలు రోడ్డును పడిచారు. ఈరోజు 4,000 మంది కుటుంబాన్ని రోడ్డు పడిపోయి ఈరోజు ఎంత ఇబ్బందులు పడే కారణం జరుగుతుంది. అంబానీకే, అదానికే అప్పచెప్పే కారణం అలాగే అప్పచెప్తున్నాడు. రేపు 2028 కల్లా కూడా స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కూడా ప్రైవేట్ మొత్తం కూడా వాళ్ళు రిటైర్ అయిపోయే కారణం కూడా ఉంది. ఇంకెక్కడ ఉన్నారు? అక్కడ కార్మికులు మహా అయితే 3,000 జనంలో కూడా ప్రైవేట్ కార్మికులు ఉన్నారు. ఆ ప్రైవేట్ కార్మికులు కూడా లేకుండా చేసి బయట నుంచి తీసుకొచ్చి అంబానీకో, అదానికో అప్పచెప్పేసి ఈ రోజు ఇక్కడ ఉన్న 70% లోకల్ ఎంప్లాయీస్ ఇవ్వాలని చెప్పేసి 70% కాదే 2% కూడా ప్రైవేట్గా మామూలుగా ప్రైవేట్ కార్మికులు లేకుండా చేస్తున్నారు. ఎంత దుర్మార్గం చేస్తుంది స్టీల్ ప్లాంట్. కానీ ఈరోజు గంగవరం పోర్ట్ చూసుకుంటే ఈరోజు ప్రైవేట్ కారణం చేసాడు.
అందులో ఎంతమంది కార్మికులు బతికోరండి? ఒక కార్మికుడు కూడా, ప్రైవేట్ కార్మికుడు, మన కార్మికులు లోకల్ గా పర్మనెంట్ లేకుండా చేసి ఎక్కడి నుంచో బీహార్ నుంచి వర్షాన్ని తెచ్చుకొని ఆడే చిన్న ధనాల మీద బతుకుతున్నారు. ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయంటే, లోపల ఎవరైనా మరణించారంటే వాళ్ళు అసలు సెటిల్మెంట్ ఉండకూడదు, ఏమి ఉండకూడదు. సిఐటియు మల్కాపురం జోన్ ప్రధాన కార్యదర్శి. ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. అందులో భాగంగా పారిశ్రామిక ప్రాంతం హెచ్పిసిఎల్ వద్ద జీవీఎంసీ కార్మికులు, ముఠా కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు మద్దతుగా ఈరోజు ఇక్కడ ఈ సమ్మె ఉదయం 5 గంటల నుంచే మనం సమ్మెని విజయవంతం చేస్తా ఉన్నాం. కార్మికులందరూ కూడా స్వచ్ఛందంగా ఆగారు. అయితే ఇక్కడ ఉండేటువంటి హెచ్పిసిఎల్ యాజమాన్యము కొంతమంది కాంట్రాక్టులు ఉద్యోగాల్లో భయపెట్టి దొడ్డుదారిన వేలల్లో దొంగచాటుగా ఈరోజు పనులకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఇక్కడ వచ్చింది. హెచ్పిసిఎల్ యాజమాన్యం చాలా ముందు వైఖరిగా అక్కడ ఉంటుంది. అయితే ఈ రోజు జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ 4 లేబర్ కోడ్లు రద్దు చేయమని చెప్పి ప్రధాన డిమాండ్. రెండో డిమాండ్ కనీస వేతనాలు అమలు చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. ఈ ప్రధాన డిమాండ్లతో ఈ రోజు ఇక్కడ సమావేశం, ఇక్కడ ఈ సమ్మె అనేటువంటిది జరుగుతుంది. లేబర్ కోడ్ ఒకసారి కానీ లేబర్ కోడ్ కానీ వచ్చినట్టయితే భవిష్యత్తులో యూనియన్ పెట్టుకోకూడదు, అలాగే కనీస వేతనాలు అడగకూడదు, ఈఎస్ అడగకూడదు, పిఎఫ్ అడగకూడదు. ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఈ చట్టాలు లేబర్ కోడ్లు తీసుకొస్తున్నారు. అందుకని లేబర్ కోడ్ తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. రెండోది, హెచ్పిసిఎల్లో ఇప్పుడు కూడా కనీస వేతనాలు ఉండవు, ఈఎస్ ఉండదు, పిఎఫ్ ఉండదు. చనిపోయిన ఎవరు పట్టించుకునేటువంటి నాదులు లేడు. కార్మికుల రక్షణ లేనటువంటి పరిస్థితి మన హెచ్పిసిఎల్లో ఉంది. కాబట్టి ఏదైతే దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉందో, కార్మిక చట్టాలు అమలు చేయాలి, 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి కోరుతున్నాం. ఇంకో దుర్మార్గమైన చర్య ఏంటంటే, అశేష త్యాగాలతో సాధించుకున్నటువంటి 8 గంటల పనిదినాన్ని ఈ రోజు 12 గంటలు చేయమంటున్నారు. దానికి కూటమి ప్రభుత్వం డూడు బస్వన్ లాగా 10 గంటలు చేయాలని చెప్పి అన్నారు. 8 గంటల పని చేసి ఎంత జీతం అయితే వస్తుందో 10 గంటల పని చేసి అంతే జీతం ఇవ్వడానికి అటువంటి దుర్మార్గమైనటువంటి నిర్ణయాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. అందుకోసమని ఈ రోజు దేశవ్యాప్తంగా ఈ సమ్మె జరుగుతోంది. కార్మికులు కడుపులు కొట్టేటువంటి సమ్మె ఇది జరుగుతోంది. కార్మికులకు ఎవరైతే నష్టం కలిగిస్తున్నారో ఆ నష్టాన్ని పూర్చడం కోసం కార్మికుల పక్షాన్ని నికరంగా అఖిల పక్ష కార్మిక సంఘాలన్నీ కూడా చేస్తా ఉన్నాం. రెండోది, లేబర్ కోడ్లు అమలవక ముందే మన స్టీల్ ప్లాంట్ లో మనం చూసాం. స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపాలని అక్కడ కార్మికులు చేస్తే వాళ్ళకి సోకాసులు నోట్లు ఇచ్చి పోలీసులు నిర్బంధంగా లోపల నిర్బంధిస్తున్నారు. ఎటువంటి నోటీసులు లేకుండా అక్రమంగా 4000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించారు. ఆ 4 మంది కాంట్రాక్ట్ కార్మికులకి ఆధార్ కార్డులు బ్లాక్ చేశారు. ఆ స్టీల్ ప్లాంట్ లో ఎక్కడ ఉద్యోగం లేకుండా చేసినట్టు పరిస్థితుంది. దుర్మార్గమైనటువంటి ఆలోచన, దుర్మార్గమైన చర్యల్ని తక్షణమే ప్రభుత్వం విరమించుకొని లేబర్ కోడ్లు రద్దు చేసి కనీస వేతనం అమలు చేయాలని చెప్పేసి మొత్తంగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఇది మరింత ఉధృత రూపంలో తోలుస్తుందని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం.